క్రమశిక్షణకు మారు పేరు మంచు ఫ్యామిలీ. మరేంటి అక్కడ వాళ్ళ ఇంట్లోనే క్రమశిక్షణ అక్కడ తప్పిందా? ఈ తుఫాన్ ఏంటి అసలు? ఎందుకు ఈ వివాదాలు? మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటూ మోహన్ బాబు గురించి చర్చించరావాల్సిన పరిస్థితి రావడం నిజంగా కూడా బాధాకరమే. అది అది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అయినప్పటికీ వాళ్ళు ఒక రాజకీయ రంగంలో ఉండటం, సినీ పరిశ్రమలో ఉండటం, సెలబ్రిటీ హోదాలో ఉండటం, తరచూ తాను కూడా సమాజంలో ఇంట్రాక్ట్ అయి ఉండడం, అంటే ప్రజల సమస్యల విషయంలో కూడా రాజకీయ నాయకుడిగా ఉండడం బట్టి అతని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే క్రమశిక్షణ అని పేరు చెప్పుకుంటూ ఉన్న ఇంట్లోనే జరగడం ఆశ్చర్యం కాబట్టి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. వాటికి క్లారిటీ కూడా తాను ఇవ్వాల్సి ఉంటుంది మోహన్ బాబు. ఎందుకంటే మనకు తెలుసు ఒక రెండు సామెతలు ప్రజావాణిలో ఉంటుంది. ఒకటి అతి సర్వత్ర వజ్జిదేయం అనే సామెత ఉంటుంది. అంటే అతి ఏది కూడా పనిచేయదు. బహుశా క్రమశిక్షణ అతి అయిపోయిందా, మరి ఏం జరిగింది? ఇంకొక సామెత కూడా ఉంటుంది. అంటే ఇది అన్ని సందర్భంలో కరెక్ట్ కాకపోవచ్చు కానీ పండిత పుత్ర పరమసుంఠ అని పండితులు ఇంట్లో కుమారులు మేధావులుగా ఉండకపోవచ్చు అనేది సామెత అర్థం. ఇక్కడ క్రమశిక్షణ పారు పేరు ఉండేటటువంటి మోహన్ బాబు ఆయన కుటుంబంలో సర్దుబాటు కానీ చెప్పితే విని కనుసైగలతోటే కనుబొమ్మలతోటే నిర్ణయాన్ని ప్రభావితం చేయనటువంటి మోహన్ బాబు వ్యక్తిగత కుటుంబంలో ఈ విధంగా వచ్చి చివరికి ఎంత హీనమైన పరిస్థితి అంటే ప్రాణాపాయం ఉన్నది అని ఇద్దరు కుమారుడు చెప్పుకుంటున్నారు. నవమాసాలు మోసి రక్తమాంసాలు ఇచ్చి ఇవన్నీ కూడా డైలాగులు ఉన్నాయి మనకి. ఎట్లా ఆ కుమారుడే తన మీద ప్రమాదానికి కానుకునే తండ్రి చెప్తున్నాడు. తండ్రి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, అంటే పూర్తి అనుమానం వ్యక్తం చేయకుండా అర్థమైతే అదే ఇస్తున్నారు. ఎవరో గుర్తుదేవుడు వ్యక్తులు నా మీద దాడి చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది అని. ఈ పరిస్థితులకు రావడం నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఒకసారి ఆత్మలోపం చేసుకోవాలి మోహన్ బాబు గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు పాపం చాలా సార్లు పెదరాయుడు పోస్ట్ తీసుకుందామని చాలా ప్రయత్నం చేశాడు. పెదరాయుడు అంటే సినిమాలో పెదరాయుడు సినిమా ఆయన హీరోగా చేసినప్పటికీ సినీ పరిశ్రమకు దాచిన తర్వాత నేనే పెదరాయుడుగా ఉండాలి అని సెల్ఫ్ గా ఆయన ప్రజెంట్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ప్రయత్నం చేసిన ఆయనకు ఈ పరిస్థితులు రావడం చాలా తలవంపుగానే. ఎందుకంటే భవిష్యత్తులో సార్ చాలా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని తగ్గించుకోలేకపోయామనేటువంటి అపవాదు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకవైపు చర్చ జరుగుతుంటే ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది 4 అంశాల విషయంలో. అంటే నేను దాన్ని ఏకీభవించడం, బట్ ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అతిగా సంపాదించినప్పుడు, ఆ డబ్బులు అధికంగా ఉన్నప్పుడు ఈ తగాదాలు వస్తుంటాయి. సక్రమైనప్పుడు కానిప్పుడు కూడా ఇది వస్తుందంటే మోహన్ బాబు ఇప్పుడు అన్ని కూడా పాత ఏళ్ళు కూడా మళ్ళీ వైరల్ అవుతా ఉంటాయి. ఒకటి ఏంటంటే అంటే నేను వీటిని ఏకీభవించడం, బట్ ఇవి సోషల్ మీడియాలో అవుతున్నాయి కాబట్టి దాన్ని క్లారిటీ కూడా మోహన్ బాబు గారు ఇచ్చింటే బాగుంటుంది. ముఖ్యంగా గతంలో ఒక బ్రాహ్మణ చిత్రం గురించి బ్రాహ్మణులు శాపం పెట్టారు, తిట్టి పెట్టారని కూడా మనం విన్నాం అప్పట్లో. వెంటనే మోహన్ బాబు కూడా బ్రాహ్మణుని తీసుకొచ్చి మ్యూట్ అయింది, అన్నిట్లో ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబానికి కాదు అంటారు. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు వాళ్ళు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా కాబట్టి కుటుంబం ఈరోజు శాపానికి గురైందని కూడా ఒక పోస్ట్ నేను చూశాను. ఇదొకటి. రెండవది, గతంలో ఆల్రెడీ వివాదం జరుగుతా ఉంది. దాసనాని కుటుంబంలో ఆస్తి తగాద విషయంలో ఏదో అన్యాయం చేశాడు మోహన్ బాబు చదివాను. అలాగే లక్ష్మీభారతి గారి విషయంలో ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నేను వార్తల్ని సోషల్ మీడియాలో ఉందనే చెప్తున్నాను కానీ నేను ఆయన చేశారని అన్న ఉద్దేశం కాదు. లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావు చనిపోగానే 3 సుట్కేసులు అతి నమ్మకమైన వ్యక్తులకు ఇచ్చింది. అందులో ఒకటి మోహన్ బాబుకు, రెండోది ఎర్రగడ్డ తర్వాత ఇచ్చారని వాళ్ళు తిరిగి ఇవ్వలేదని బహిరంగంగా ఇతరులు కూడా చెప్పింది. అట్లా అక్రమంగా వచ్చిన ఆస్తి వల్లనే ఇట్లా గదాలు వచ్చా, దీని వల్లనే పాపం ఇది కలిసి వస్తలేదమ్మో మోహన్ బాబు కన్నా ఆస్తులు కూడా వస్తా ఉంది. దాంతోపాటు సౌందర్య విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అవును, నిన్న నుంచి సౌందర్య గారి ఆస్తి ఇప్పుడు ఏదైతే జూపేలి కాడటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదే సౌందర్య ప్లేస్ అని అది కొన్నాడని, లేదా నా దగ్గర నుంచి ఆమె బినామీగా పెడతారని ఆక్యుపై చేస్తారని వాస్తవానికి అయితే నేను ఆరోపిస్తుంది కాదు. ఇట్లాంటి అనుమానం జరుగుతున్నప్పుడు మోహన్ బాబు కూడా బయటికి చెప్పాలి. అది సౌందర్యం నుంచి కొన్నట్టుగానో లేదా ముందు అసలే నాది వార్తలు కొట్టుకోలేదు. అంటే ఈ కుటుంబంలో తండ్రి కొడుకు మధ్య వచ్చిన తగాద విషయంలో, వాళ్ళ వ్యక్తిగత విషయంలో వస్తారికే జరగడానికి కారణం అంటే ఇట్లా తప్పుల వలన లేదా ఈ శాపాల వలన జరుగుతా ఉంది అనే చర్చ జరుగుతా ఉంది. వాస్తవానికి వీటిని ఏకీభవించదు. అయినప్పటికీ మోహన్ బాబు గారు క్రమశిక్షణ వ్యక్తి ఇంట్లో ఇలా జరగడం నిజంగా కూడా బాధాకరమే. ఎందుకంటే
ఆయన మీద మనకు తెలుసు టైంకి వస్తాడని ఇవన్నీ చేస్తారంటే అవి ఎంత భయంతో కాకుండా భక్తితో నేర్పి ఉంటే ఆ సమస్యను ఒడబడేదేమో జనానికి కూడా భయంతో ఎవరితో కూడా ఎక్కువసేపు భయపెట్టించలేమో అని కూడా ఒకవైపు సినిమాల పరంగా ఇది కూడా నేను అనాల్సిన విషయం కాదు. పరంపరలో అంత సక్సెస్ రేట్ లేదు వాళ్ళకి. అంటే కెరీర్ మీద సినిమాల మీద పెద్ద పెట్టాల్సినటువంటి విషయాలు వదిలేసి అవును. ఆస్తుల కోసం పరితపించడం, అది ప్రాణాల పరిస్థితికి వెళ్ళడం అనేది నిజంగా కూడా వీళ్ళు తప్పుదారి నడిచారేమో అనిపిస్తా ఉంది. వృద్ధాప్యం అంటే సినిమా తారులకు వృద్ధాప్యం అంటే కూడా ఇబ్బంది పడతారు. 79, 75 ప్లస్ లో ఉన్న మోహన్ బాబు నిజంగా కూడా తన భవిష్యత్తు దృష్ట్యా తన ఆస్తి మీద తన స్వజాతి ఎందుకంటే చాలా సార్లు కూడా మోహన్ బాబు గారు ఒక దశలో జీరోకు పోయి తర్వాత మనం సంపాదించుకొని కష్టపడి 6 నిమిషాలు కష్టపడిన వ్యక్తి మనం చాలా వ్యక్తిగత జీవితంలో కూడా విన్నాము. కార్ షెడ్ లో ఇంటి ఓనరు భయంకరమైనటువంటి తినే పాత్రలు అశుద్ధం వేయడం ఇవన్నీ కూడా చెప్పాడు. అంత కష్టపడి వ్యక్తించినప్పుడు పిల్లలకు కూడా ఆ కష్టం విలువ తెలిసేలా పెంచి ఉంటే బాగుండేది. కానీ పిల్లల మీదే ఆయన ఉల్టా కంప్లైంట్ చేయడం కానీ వాళ్ళే విలన్ అని చెప్పుకోవడం కానీ సిగ్గుచేటు నిజంగా. ఎందుకంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు సరి చేయాలి కదా. అలాంటిది పిల్లలే ఇలా ఉన్నారని ఆయన కంప్లైంట్ చేస్తే ఎట్లా? వాస్తవానికి ఆ పెద్దరాయుడు బూస్ట్ కోసం చాలా తాపత్రయపడ్డాడు. ఆ పెద్దరాయుడు నేనే, ఆ పెద్ద మనుషులు నేనైతే బాగుండేది, ఎవరు పెద్ద ఆయనకే నేనే కదా అని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా చాలా తనకు తానికి ఎక్స్పోజ్ అని ప్రయత్నిస్తున్న తరుణంలో ఇట్లాంటి ఉండడం కొంచెం ఆయనకు ఆత్మలోని అతను కలిగిస్తుంది. వ్యక్తిగత కుటుంబంలో ఇంత ఫీలింగ్ గడపడేది కూడా అనిపిస్తుంది. పైగా రాజకీయ జీవితంలో కూడా ఒడిగడుపులు వచ్చాయి. సో మొత్తం మీద బ్యాడ్ పీరియడ్ గానే చెప్పొచ్చు పాపం.